ప్రారంభమైన 72వ మిస్ వరల్డ్ పోటీలు. ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల నుంచి హాజరు. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ సుందరి పోటీలు మే 10న ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం మిస్ వరల్డ్ 72వ పోటీల ఆరంభ వేడుకలకు వేదికైంది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఈ పోటీలు నిర్వహించడం ఇదే ప్రప్రథమం. వేడుకలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్కు స్వాగతం సుస్వాగతం అంటూ నిర్వాహకులు అచ్చ తెలుగులో పలకరించారు. రామాచారి శిష్య బృందంలోని 50 మంది గాయనీ గాయకులు అందశ్రీ రచించిన రాష్ట్రగేయం జయ 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 హే తెలంగాణ జననీ జయకేతనం ఆలపించారు. ప్రారంభ వేడుక తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల మేళవింపుగా సాగింది. ప్రపంచ దేశాలకు మన కళల్ని అద్భుతంగా పరిచయం చేసింది. శాంతి ఐక్యత సందేశం. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హైదరాబాద్లో మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకలు వైభవంగా ప్రశాంతంగా జరిగాయి. 110 దేశాల అందాల భామలతో పాటు విదేశీ అతిథులకు తెలంగాణ ప్రభుత్వం మంచి ఆతిథ్యంతో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలను కోట్ల మంది తిలకించారు. ప్రపంచ శాంతికి ఐక్యతకు మిస్ వరల్డ్ పోటీలు కూడా పాటుపడతాయని నిర్వాహకులు ప్రకటించారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని ఈ వేడుకలు మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాయని పర్యాటక శాఖ వర్గాలు తెలిపాయి. లండన్లో రామ్ చరణ్ మైనపు విగ్రహావిష్కరణ. త్వరలో సింగపూర్లోని మేడమ్ టుసాడ్స్కు తరలింపు. లండన్లోని ప్రఖ్యాత మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో కథానాయకుడు రామ్ చరణ్ మైనపు విగ్రహం కొలువుతీరింది. మే 9న జరిగిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రామ్ చరణ్తో పాటు భార్య ఉపాసన, తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ, కుమార్తె క్లీంకార పాల్గొన్నారు. ఈ చరణ్ మైనపు విగ్రహంలో ఆయనతో పాటు తన పెంపుడు కుక్క రైమ్ కూడా ఉండటం విశేషం. ఇలా పెంపుడు జంతువుతో కలిసి ఉన్న మైనపు విగ్రహం కలిగిన రెండో సెలబ్రిటీ, తొలి వ్యక్తి రాణి ఎలిజబెత్ II, సెకండ్ వన్ రామ్ చరణ్ కావడం విశేషం. త్వరలో ఈ ప్రతిమను సింగపూర్లోని మేడమ్ టుసాడ్స్కు తరలించనున్నారు. ఆ తర్వాత అది అక్కడే శాశ్వతంగా కొలువుదీరనుంది. 14వ పోప్గా రాబర్ట్ ప్రివోస్ట్. అమెరికాకు తొలి అవకాశం ప్రకటించిన వాటికన్ వర్గాలు. ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మంది క్యాథలిక్లు ఎదురుచూస్తున్న పోప్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది. అమెరికాకు చెందిన 69 ఏళ్ల రాబర్ట్ ప్రివోస్ట్ను తదుపరి పోప్గా ఎన్నుకున్నట్టు వాటికన్ వర్గాలు ప్రకటించాయి. పోప్గా ఓ అమెరికన్ ఎన్నిక కావడం ఇదే ప్రథమం. రాబర్ట్ ప్రివోస్ట్ను ఇకపై 14వ పోప్ లియోగా వ్యవహరిస్తారు. ఆర్డో రితూమ్ కాంక్లేవిస్ నిబంధనల ప్రకారం సంప్రదాయబద్ధంగా పోప్ ఎన్నిక పూర్తయిందని వాటికన్ వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం ఎన్నికైన పోప్ను కార్డినళ్లలో అందరికంటే వయసులో పెద్దవారైన మత గురువు అత్యున్నత మత గురువుగా మీ ఎన్నికను అంగీకరిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇకపై ఏ పేరుతో మిమ్మల్ని పిలవాలని కోరుకుంటారు అని కూడా అడిగారు. కొత్తగా ఎన్నికైన పోప్ తన ఎన్నికను అంగీకరించడంతో 133 మంది కార్డినళ్ల సమావేశం ముగిసింది. పెరు పౌరసత్వం. అమెరికాలోని షికాగోకు చెందిన ప్రివోస్ట్ అంతర్జాతీయ అనుభవం కలిగిన వ్యక్తి. ఒక మత గురువుగా ఆయన సుదీర్ఘకాలం దక్షిణ అమెరికాలో పనిచేశారు. ఇటీవల బిషప్ నియామక బాధ్యతలు నిర్వహించారు. ప్రివోస్ట్ దాదాపు దశాబ్దం కాలం పాటు పెరూలోని ట్రుజిల్లోలో పనిచేశారు. అనంతరం ఆయనను పెరు దేశంలోని చిక్లాయో నగర బిషప్గా నియమించారు. 2014 నుంచి 2023 వరకు దాదాపు దశాబ్ద కాలం ఈ బాధ్యతలు నిర్వహించారు. 2015 నుంచి పెరు దేశ పౌరునిగా ఆ దేశ పాస్పోర్ట్ కలిగి ఉన్నారు. ఆర్చరీ ప్రపంచ కప్ కాంపౌండ్. పురుషుల జట్టుకు పసిడి, సురేఖ, చికితా బృందానికి రజతం. ఆర్చరీ ప్రపంచ కప్ కాంపౌండ్ విభాగంలో భారత్ 2 స్వర్ణాలు సహా 5 పతకాలు గెలుచుకుంది. మహిళల వ్యక్తిగత విభాగంలో మధుర ధమాంగోంకర్ పసిడి సాధించింది. ఫైనల్లో ఆమె 139 నుంచి 138తో అమెరికాకు చెందిన కార్సన్ గ్రహేను ఓడించింది.
24 ఏళ్ల మధుర టీం రజతం, మిక్స్డ్ కాంస్యం కూడా గెలుచుకుంది. మహిళల టీం ఈవెంట్ ఫైనల్లో మధుర, తెలుగమ్మాయిలు జ్యోతి సురేఖ, చిగతలతో కూడిన జట్టు 221-234తో మెక్సికో జట్టు చేతిలో పరాజయం పాలైంది. ఇక మిక్స్డ్ టీం కాంస్య పతక పోరులో మధుర, అభిషేక్ వర్మ జోడీ 144-142తో మలేషియా జంటపై గెలిచింది. అంతకుముందు పురుషుల టీం ఈవెంట్లో స్వర్ణంతో భారత్ పతకాల వేట మొదలైంది. ఫైనల్లో అభిషేక్ వర్మ, ఓజాస్ దేవోతలే, రిషభ్ యాదవ్లతో కూడిన టాప్ సీడ్ భారత జట్టు 232-228తో మెక్సికో జట్టుపై విజయం సాధించింది. పురుషుల వ్యక్తిగత విభాగంలో 22 ఏళ్ల రిషభ్ యాదవ్ కాంస్యం నెగ్గాడు. కాంస్య పోరులో రిషభ్, కిమ్ జాంగో మధ్య స్కోర్లు 115-115తో సమమయ్యాయి. షూటాఫ్లో సెంటర్కు దగ్గరగా బాణం విసిరిన రిషభ్ కాంస్యం నెగ్గాడు. భూ వాతావరణంలోకి ప్రవేశించిన సోవియట్ వ్యోమనౌక. శుక్రుడిపై పరిశోధనల కోసం 53 ఏళ్ల కిందట సోవియట్ యూనియన్ ప్రయోగించిన విఫల వ్యోమనౌక కాస్మోస్ 482 మే 10న భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అనియంత్రిత పద్ధతిలో ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించినట్లు రష్యా రోదసీ సంస్థ, ఐరోపా సంఘ అంతరిక్ష నిఘా ట్రాకింగ్ వ్యవస్థ ధృవీకరించింది. హిందూ మహాసముద్ర ప్రాంతానికి ఎగువన ఉన్న ఈ పరిణామం చోటు చేసుకుని ఉండొచ్చని రష్యా అధికారులు తెలిపారు. అయితే నిర్దిష్టంగా ఎక్కడ జరిగిందన్నది వెల్లడి కాలేదని మరికొందరు నిపుణులు పేర్కొన్నారు. వాతావరణ రాపిడికి తలెత్తిన ఉష్ణాన్ని దాని శకలాలు అధిగమించాయా అన్నది ఇంకా వెల్లడి కాలేదు. ఈ వ్యోమనౌకను శుక్రుడిపై తీవ్రస్థాయి వేడిని తట్టుకునేలా నిర్మించినందువల్ల ఇందులోని కొన్ని భాగాలు నేల లేదా సముద్రంలో పడొచ్చని నిపుణులు గతంలో తెలిపారు. శుక్రుడిపైకి సోవియట్ యూనియన్ వరుసగా ప్రయోగించిన వ్యోమనౌకల్లో కాస్మోస్ 482 ఒకటి. 1972లో దీన్ని నింగిలోకి పంపింది. రాకెట్లో లోపం కారణంగా ఇది భూకక్షను దాటి వెళ్ళలేకపోయింది. నాటి నుంచి భూకక్షలో తిరుగుతోంది. ఈ వ్యోమనౌకలోని చాలా భాగాలు దశాబ్ద కాలంలోనే భూ గురుత్వాకర్షణ శక్తి తాకిడికి వాతావరణంలోకి పడిపోయాయి. ఇప్పుడు చివరిగా గోళాకారంలోని ల్యాండర్ భాగం వంతు వచ్చింది. దీని చుట్టూ టైటానియం పొర ఉంది. ఈ ల్యాండర్ బరువు 495 కిలోలకు పైనే ఉంటుంది. 2019-21 SRS నివేదిక. తెలుగు రాష్ట్రాల్లో 2019-21 మధ్య కాలంలో మాతృ మరణాల నిష్పత్తి కాస్త పెరిగింది. 2018-20 మధ్య కాలంలో ఇది ఏపీలో 45, తెలంగాణలో 43 మేర ఉండగా 2019-21 మధ్య కాలంలో ఏపీలో 46, తెలంగాణలో 45కి పెరిగింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని జనగణన విభాగం తాజాగా విడుదల చేసిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ SRS లెక్కలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఇదే కాలావధిలో దక్షిణాది రాష్ట్రాల్లో మాతృ మరణాలు సగటున 49 నుంచి 47కి తగ్గాయి. నిర్దిష్ట సమయంలో జరిగే ప్రతి 1,00,000 కాన్పులకు నమోదయ్యే తల్లుల మరణాల ఆధారంగా మాతృ మరణాల నిష్పత్తిని లెక్కిస్తారు. అతి తక్కువ మాతృ మరణాలు నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ, మహారాష్ట్ర, తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జార్ఖండ్, గుజరాత్, కర్ణాటక ఉన్నాయి. నాటికి మాతృ మరణాల నిష్పత్తిని 70కి తగ్గించాలన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఈ రాష్ట్రాలన్నీ ఇప్పటికే సాధించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవి 70కి మించి ఉన్నాయి. దేశంలో మధ్యప్రదేశ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, హర్యానా, రాజస్థాన్, బీహార్, ఉత్తరాఖండ్లో అత్యధిక మాతృ మరణాలు నమోదవుతున్నట్లు SRS నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ నిష్పత్తి 2014-16లో 130 మేర ఉండగా 2019-21 నాటికి అది 93కి తగ్గినట్లు తెలిపింది. రష్యా విజయోత్సవాలు. హాజరైన 27 దేశాల నేతలు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలను చిత్తుగా ఓడించి 80 ఏళ్లు అయిన సందర్భంగా రష్యా మే 9న విజయోత్సవాలను ఘనంగా నిర్వహించింది.
మాస్కోలోని రెడ్ స్క్వేర్లో భారీ సైనిక కవాతు జరిగింది. ప్రపంచ రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని చాటుకునేలా వివిధ రకాల ఆధునిక ఆయుధాలను ప్రదర్శించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయి ఇనాసియో లులా డా సిల్వా సహా 27 దేశాల నేతలు అతిథులుగా హాజరయ్యారు. భారతదేశ ప్రతినిధిగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ పాల్గొన్నారు. రెండో స్క్వేర్లో నిర్వహించిన కవాతులో చైనా, ఈజిప్ట్, మంగోలియా, మయన్మార్, వియత్నాం సహా 13 దేశాలకు చెందిన సైనిక దళాలు పాల్గొన్నాయి. కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ ఉక్రెయిన్పై యుద్ధంలో పాల్గొంటున్న తమ దేశ సైనికుల ధైర్య సాహసాలను ప్రశంసించారు. నల్సా కార్యనిర్వాహక చైర్మన్గా జస్టిస్ సూర్యకాంత్. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నెల్సా కార్యనిర్వాహక చైర్మన్గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. మే 14 నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుంది. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987లోని సెక్షన్ 3(2) క్లాజ్ బి కింద దాఖలు పడిన అధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ సూర్యకాంత్ను ఈ పదవిలో నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ మే 10న జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియర్ అయిన న్యాయమూర్తిని ఈ పదవిలో నియమిస్తారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13వ తేదీ పదవీ విరమణ చేయనున్నారు. 14న జస్టిస్ బి.ఆర్. గవాయ్ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. అందువల్ల ఇప్పటి వరకు నల్సా కార్యనిర్వాహక చైర్మన్గా ఉన్న ఆయన స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపడతారు. ఈయన 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1981లో అక్కడి ప్రభుత్వ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో గ్రాడ్యుయేషన్, 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో లా డిగ్రీ పూర్తి చేశారు.